ఒక్క నిమిషంలో చెప్పండి. 2 నిమిషాలు చేస్తా. ఇప్పుడు మీరు చెప్పినరు ఒక్కొక్క 70 సంవత్సరాల ప్రభుత్వాలు ఎంత అప్పు చేసినాయి, ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎంత అప్పు చేసినారు. డెవలప్మెంట్ చూపించాలి. ఎయిమ్స్ వచ్చినాయా, నిమ్స్లు వచ్చినాయా, మీ దాంట్లో ఉన్నటువంటి ఏమైనా ఎడ్యుకేషన్ కొత్త ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయా, బిఎస్ఏలు వచ్చిందా, హెచ్ఏఎల్ వచ్చిందా, హైవే నేషనల్ హైవే టోల్ గేట్ పెడుతుందండి. రికవరీ ఎక్కడి నుంచి అవుతుంది? రికవరీ ఎక్కడి నుంచి అవుతుందండి? హైవేస్ గురించి మాట్లాడితే హైవేస్ మీద వచ్చేటువంటి టోటల్ మీ ఇన్వెస్ట్మెంట్ టోల్ గేట్ మీద రికవర్ చేస్తున్నారు. మీరు దానికి ఇచ్చిన వెల్ఫేర్ ఏముంది? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలకు ఇచ్చిన వెల్ఫేర్ ఏందో చెప్పమనండి. దాంట్లో ముద్రా లోన్ మీరు ప్రూవ్ చేస్తారా? పోల్ పెట్టమన్నారు కదా, పెట్టారు మా వాళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ సీఎం అని మీరు నమ్ముతున్నారా అని పోల్ పెడితే అవునని 43%, కాదు అని 57%. ఇప్పుడు సార్ మీ పోల్ పెట్టే ముందు మాకు చెప్పండి, మేము కూడా 57గా 60% వస్తుంది సార్. ఇది పబ్లిక్ డొమైన్ సార్, మా ఛానల్ 43 కాదు. కామెంట్ కూడా పెట్టారు సార్. నేను కామెంట్ అవుతున్నానండి. అబ్బో వాళ్ళు చదవచ్చు, బాగోదు. వర్స్ట్ సీఎం వద్దులే, వద్దులే బాగోదులే కానీ సరే ఓకే రైట్. ఒక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తామని చెప్పిండ్రు. వేసిండ్రా? సంవత్సరానికి 2 కోట్ల విమర్శ, సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇచ్చిండ్రా? మీరు చెప్పిన సేపు నేను విన్నా. మీరు క్రాస్ టాక్ చేస్తే నేను కూడా ఒక ముఖ్యం మిమ్మల్ని మాట్లాడలేను కానీ అది కాదు. ఇప్పుడు ఏనండి, 2 కోట్ల రూపాయల మీరు ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? 24 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఇప్పుడు 24 కోట్ల కాదు, 4 కోట్ల మందికి చూపించమనండి. మీరు 4 కోట్ల ఉద్యోగాలు మాటకు మీరు సమాధానం చెప్తా, నేను కూడా అట్నే చెప్తాను. మరి మీరు మాట్లాడిన మీరు విన్నాక నేను టైం తీసుకొని మాట్లాడుతున్నాను. నేను మధ్యలో రాలేదు, నేను రాను ఎప్పుడు కూడా. అట్లా రౌండ్ మాట్లాడండి. ఇప్పుడు నేను మాట్లాడతా. తప్పది. మీరు అబద్ధాలు చెప్తారండి. భారతీయ జనతా పార్టీ టోటల్ అబద్ధాలు చెప్తుంది. భారతీయ జనతా పార్టీ 20 లక్షల చేసుకుని చెప్తున్నా. నిర్మలా సీతారామన్ ఆఫ్టర్ కరోనా 20 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా 20 లక్షల కోట్ల రూపాయలు ఎవరికైనా ఇచ్చిందా? క్లియరెన్స్ ఇచ్చినామండి. జిఎస్టీ ఒకటేనండి. మీరు మాట మీరు మాట్లాడిన సేపు నేను వచ్చిందా? రాలేగా. ఐమడికి తీసుకొని మాట్లాడుతుంటే మీరు వస్తే ఎట్లా చెప్పండి? పద్ధతి కాదు రవికిరణ్ గారు. ఒక విషయం ఏంటంటే వాళ్ళు విమర్శించారు. వాళ్ళకి కేంద్రంలో అధికారం ఉన్నా, ఇక్కడ ప్రతిపక్షంగా ఉండు, విమర్శించే హక్కు ఉన్నది. నేను దాంట్లో ఇక్కడ పోవట్లేదు. నేను అడిగేది ఏంది, మీరు చెప్పినటువంటి హామీలు ఎన్ని ఫుల్ఫిల్ చేసినారు? మీరు నోట్బందీ పెడతారు, ప్రజలనే ఎత్తి మీద భారం వేస్తారు. కరోనా అందు పెట్టినరు, దాని భారం ప్రజల మీద వేసినారు. 20 లక్షల కోట్ల రూపాయలు దాని మీద వేవర్స్ అందరు ప్రజలకు ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చిండ్రో చూపించండి. మీరు ఇచ్చింది 40 లక్షల కోట్ల రూపాయల వేవర్సు ఇండస్ట్రియలిస్టులకు కనబడుతుంది. రైతులకు ఏమైనా 4 లక్షల కోట్లు వేవర్స్ ఇచ్చిండ్రా? 44 లక్షల కోట్ల రూపాయల సెస్సు వీళ్ళు ఆదాయ వనరుగా మార్చుకొని పెట్రోలియం డీజిల్ ప్రొడక్ట్స్ మీద సంపాదించారు. మేము 10 లక్షల కోట్ల రూపాయలు యూపీఏ టైంలో వచ్చింది. దాంట్లో 5 lakhs crores వెల్ఫేర్కి పెట్టినాం. మేము రికార్డు చూపిస్తాం. ఈ 40 లక్షల కోట్లలో ఎంత వెల్ఫేర్కి పెట్టినో చూపించండి. మీరు ట్యాక్స్ తీసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి ఆ లిబర్టీ ఉన్నది. దాన్ని ఎంత వెల్ఫేర్కి ప్రజల వినియోగం కోసం వాడాలి. వెల్ఫేర్కి ఏమైనా పెట్టినరా? కేవలం ఇండస్ట్రియలిస్టులకు వేవర్స్ ఇవ్వడానికి పెట్టినరు. ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గినాయి? సమాధానం లేదు. ఎంప్లాయ్మెంట్ ఎందుకు తగ్గింది? ఎంప్లాయ్మెంట్ ఎందుకు చూపించలేకపోతున్నారు? దానికి సమాధానం లేదు. మీరు దేశంలో ఉన్న అన్ని వేరే రాష్ట్రాల్లో ఎక్కడ ప్రతిపక్షం ఉంటే వాళ్ళ మీద మీరు ఎంత దౌర్జన్యం చేస్తున్నారు, ఎన్ని విధాలుగా వాళ్ళని ఈడీలు ఈసీలు పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని పెట్టి చేస్తున్నారు. ఇది సర్ ప్రక్రియ ఇంతకుముందు పారదర్శకంగా జరిగింది 25 ఏళ్ల కింద. ఎవరన్నా పట్టించుకున్నారా? లోపాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని చూస్తున్నారు. దాని లోపాలు, దాన్ని మీరు మీ ఓట్లలోనూ
పెంచుకోవడానికి ప్రతిపక్షాల ఓట్లు తీయడం సాధనంగా మార్చుకుంటారు కాబట్టి విమర్శ వచ్చింది. అంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా హర్ ప్రక్రియ మీద విమర్శ? ఓట్ చోరీ ఇప్పుడు జరుగుతుంది కదా. 2 సార్లు జరిగింది, ఇండిపెండెంట్ 3 సార్లు జరిగింది, 3వ సారి 2 సార్లు అంతకుముందు ఏమైనా వచ్చిందా? అది ఎన్నికల కమిషన్ కదా సార్. కాదండి. ఎన్నికల కమిషన్ ను వీళ్ళు ప్రతి జేబు కేరళ సంస్థలుగా గవర్నమెంట్ మార్చుకొని ఎట్లా చేస్తున్నారు. వచ్చిందండి? కేరళ గవర్నమెంట్ ఎట్లా ఇప్పుడు వచ్చింది? వీళ్ళు తమిళనాడు కూడా వచ్చింది. తమిళనాడు సార్ రాలే కదా, సరే ఎక్కడైంది సార్ కాలే కానీ సరే కాలే, సరే ఏం దగ్గర చెప్పండి మీరు. తమిళనాడులో కూడా 70 లక్షలు అంత ఓట్లు తీసేశారు కదా. తీసేసిరండి. తమిళనాడులో తమిళనాడులో ఏమి కేరళ తీసినా ఎట్లా వచ్చింది? తమిళనాడులో అక్కడ మీ ఉనికి లేదు కదా. అరే, మీ అట్లా ఉనికి లేదు. అట్లా మాట్లాడితే కరెక్ట్ ఉనికి సార్. లేదు. సరే, ఓకే. సౌత్ లెక్క రాజు ఉనికి లేదు. పోతానే బయటకు వచ్చారు. పోతానే ఉంటది. తమిళనాడు మీ ఉనికి లేదన్నారు. ఇప్పుడు వాళ్ళు నిజంగా సర ప్రక్రియ ద్వారా 70 లక్షల ఓట్లు తీసేశారు. మరి ఆ లెక్క ప్రకారం అయితే మరి అక్కడ అధికారులు బీజేపీ రావాలి. బీజేపీ ఎట్లా వస్తుంది? ఒక్కటే వాళ్ళకి అక్కడ ప్రాతినిధ్యమే లేదు కదా, కాంటెస్ట్ చేయడానికి అభ్యర్థులే లేరు అక్కడ. సార్, మీరు అట్లా ఓకే. మాట్లాడొద్దు ఏ, సార్. లేదు, లేదు. చాలు మీరు సార్. అట్లా మాట్లాడొద్దు. తమిళనాడు ఎక్కడ ఉందండి మీకు? కేరళ ఎట్లా వచ్చిందండి? సౌత్ లో మొత్తం లేదు. కేరళ ఎట్లా వచ్చింది? తెలంగాణలో క్యాండిడేట్ లేరు మీకు చెప్తున్నా. తెలంగాణలో సరైన క్యాండిడేట్ తమిళనాడులో ప్రాతినిధ్యం లేదు. ఇవన్నీ అదే చెప్తారు మీరు. అవకాశం. తమిళనాడులో సౌత్ లో సార్, జీరో అండి. సార్, ఇవన్నీ అనవసరం. తమిళనాడులో ప్రాతినిధ్యం లేదన్నారు. లేదు. మరి విజయ్కి ఏం ప్రాతినిధ్యం ఉంది సార్ తమిళనాడులో? విజయ్కి ఆయన ఇండివిజువల్ నేమ్ మీద ఎస్టాబ్లిష్ వచ్చి మరి బీజేపీ అట్లా వస్తే పరిస్థితులు వస్తారు ఆపింది ఎవరన్నా? పరిస్థితులు అదే బీజేపీ నేను ఆపింది రండి. పరిస్థితులు మీరు అదే అన్న ఏమో చెప్పలేదు. అలయన్స్ ఎందుకు పెట్టుకున్నారు? మాకు అక్కడ కూడా మేము వీకే ఉన్నాం. మరి అట్లా దేనికి అనుకుంటే- తోటి అలయన్స్ అట్లా పెట్టుకున్నాం మేము. అనుకుంటే కేరళలో- మరి మేము ఎందుకు పెట్టుకున్నాం? ఇప్పుడు ఏదండి మన అది కేరళలో కదా. కేరళలో ఇండివిజువల్ గా చేసింది కదా, ఎన్ని వచ్చినాయి మీరు? ఉమ్. కేరళలో ఇండివిజువల్ గా చేసిన ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు అట్లా అనుకుంటే మరి ఎప్పుడు కూడా మమతా బెనర్జీ గెలుస్తుంది కదా సార్ అక్కడ. మరి బీజేపీ ఎట్లా గెలిచింది మరి? ఇప్పుడు బీజేపీ అక్కడ కేవలము ఒక బెంగాలే కాదు, అది బీహార్లో కూడా అదే జరిగింది, బెంగాల్లో అదే చేసింది. Right. రెండు సరే, రాష్ట్రాలు ఫైనల్ చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మన శ్రీనివాసరావు గారు పార్టీ తరఫున ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు కానీ వాస్తవాలు ఆయనకు తెలుసు అసలు. ఇక్కడ నేను